ఈ తోటకి అడవికి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి, తేడాలేంటో నేను మీకు సూటిగా చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. జాగ్రత్తగా మన మనసులో తోట ఒక పక్కన అడవి ఉండాలి. తోట అంటే ఏమని చెప్పాను? తోట అంటే సంఘం, ఈ అడవి అంటే లోకం. ఓకే, ఈ రెండు మన మనసులో ఉండాలి. ఒక్కొక్క పాయింట్ చెప్తాను, ఇక్కడ ఒక పాయింట్ అక్కడ ఒక పాయింట్ మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఇక్కడ తోటలో ఎవరుంటారు అంటే యజమానుడు ఉంటాడు. తోటకి యజమానుడు ఉంటాడు. మీరు ఎక్కడైనా గార్డెన్స్ చూడండి, గార్డెన్స్ అనేవి వాటికి అవే తయారైపోవు. దాన్ని ఒకరు కొనుక్కొని చక్కగా ఏమేమి మొక్కలు కావాలో ఆ మొక్కలన్నీ కూడా ఒక యజమాని ఉంటాడు. దానికి ఆ యజమాని యొక్క ఆధీనములో ఆ తోట ఉంటుంది. మన అడవిని చూస్తే అది ఎలా పడతాలో మనకు కనబడతా ఉంటుంది. అడవిని మనము అలా చూడం. అడవికి ఒక అధికారి అంటూ ఉండడం. అడవి మనం టీవీలో చూస్తున్నప్పుడు, అడవిలో జంతువుల గురించి చూస్తున్నప్పుడు అడవి ఏ రీతిగా ఉంటుందో మనకు అర్థమవుతూ ఉంటుంది. కానీ ఒక తోట అంటే గార్డెన్ ఎలా ఉంటుందంటే చాలా చూడడానికి అందంగా కనబడుతుంది. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్క మీద యజమానుడు ప్రత్యేక దృష్టి కలిగి ఉంటాడు. ఈ తోటలో ఉన్నటువంటి ప్రతి మొక్క మీద యజమానుడు ఒక దృష్టి కలిగి ఉంటాడు. ప్రతి మొక్క కూడా చాలా విలువైంది. దేవుడు మనల్ని ఈ తోటలో నియమించాడు. చూడండి ఒకసారి మొదటి కీర్తన అందరికీ తెలుసు కదా. దుష్టుల ఆలోచన చెప్తున్నాడుక, పాపుల మార్గం నిలువక, కూర్చుండక, దాన్ని ఎప్పుడు చదవండి. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై అంటే మనకు మనంగా పెరిగిపోయిన వారం కాదు. ఆ మొక్కలు దేనికై పెరిగిపోతాయి ఎక్కడంటే అడవిలో పెరిగిపోతాయి. పిచ్చి మొక్కలు పెరిగిపోతాయి, ముళ్ళకంపలు పెరిగిపోతాయి, మంచి మొక్కలు పెరిగిపోతాయి, అన్ని ఎలా పడతాలో పెరిగిపోతాయి ఎక్కడంటే అడవిలో. కానీ ఒక తోటలో ఒక మొక్క ఉందంటే ఆ యజమానుడు దానిని తీసుకొచ్చి దానిని ఆ తోటలో నాటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన తన ప్రాణాన్ని క్రయధనముగా అర్పించి మనలను కొని ఈ సంఘము అనేటువంటి ఆయన శరీరములో ఆయన నాటాడు. దేవునికి స్తోత్రం. నీవేదో అప్పటికప్పుడు వచ్చేసినటువంటి ఒక పిచ్చి మొక్క మాదిరి కాదు, కలుపు మొక్క మాదిరి కాదు. దేవుని యొక్క ఉద్దేశములో, దేవుని యొక్క ప్రణాళికలో, దేవుని యొక్క అనాది కాల సంకల్పములో దేవుడు నిన్ను ఎన్నుకొని ఏర్పరచుకొని ఈ సంఘములో నాటాడు. నాటబడిన చెట్టు మీరు, నాటబడిన చెట్టు ఏం చేయాలంట? ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో, ఆయన తోటలో నాటబడిన నీవు ఏం చేయాలి అంటే నువ్వు ఫలించేటువంటి చెట్టుగా ఉండాలి. అక్కడ ఏమందించబడుతుందంట? ఎక్కడ నాటబడిందా చెట్టు? చెప్పండి ఎక్కడ? నీటి కాలువలో ఎవరನ್ನು నాటబడింది. ఈ రోజు సంఘములో నియమించబడిన, లేకపోతే ఈ సంఘములో ఏర్పాటు చేయబడిన నీకు నీరు అనేటువంటి దేవుని వాక్యము అందించబడతా ఉంది. నీరు అనేటువంటి దేవుని వాక్యము నీకు అందించబడతా ఉంది. ఇప్పుడు ఈ కాలువ ఉంది, ఇక్కడ మొక్క ఉందండి. ఈ కాలువలో పక్కనే మొక్క ఉంది. ఈ మొక్క పని ఏంటి అంటే ఆ కాలువలో నీరుని పీల్చుకోవాలి. ఆ కాలువలో నీరు పీల్చుకోవాలి. అంతేగాని ఆ కాలువ వెళ్తున్నప్పుడు నేను పీల్చుకోను అంటే నీరు పక్కన ఉన్నప్పుడు ఏమైపోతుంది? ఎండిపోతుంది, వాడిపోతుంది, తర్వాత చచ్చిపోతుంది. వాక్యం అందించబడతా ఉంది. అందించబడుతున్న వాక్యాన్ని నువ్వు
ఏమైపోతావు అంటే కొన్ని రోజులకి విశ్వాసంలో నుండి తగ్గిపోతాం, ప్రార్థన జీవితం తగ్గిపోతుంది, భక్తి జీవితం తగ్గిపోతుంది, ఆత్మీయత తగ్గిపోతుంది, పరిశుద్ధత తగ్గిపోతుంది, దేవుని మందిరానికి రావడం తగ్గిపోతాం. కొన్ని రోజులకి ఏమైపోతాం అంటే మందిరం మానేస్తాం, మొదలు పడతాం. ఇదంతా ఎందుకు అంటే వింటున్న వాక్యాన్ని మన హృదయంలోనికి తీసుకోకపోవడం వలన. నీటి కాలువలో ఎవరు నాటబడింది చెట్టు, ఆ చెట్టు ఏం చేయాలంటే ఆ నీటిని గ్రహించుకున్నప్పుడే అది ఫలించే చెట్టుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అందించబడుతూ ఉంది. ఆ వింటున్న వాక్యాన్ని నువ్వు స్వీకరించినప్పుడే, అనుసరించినప్పుడే, పాటించినప్పుడే, నమ్మినప్పుడే, విశ్వసించినప్పుడే దేవుని వాక్యము మన జీవితాల్లో ఫలభరితమైన ఆశీర్వాదాలు తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తోటకి యజమానుడు ఉంటాడు. ఆ యజమానుడు నిన్ను జాగ్రత్తగా తీసుకొచ్చి నాటుకున్నాడు. అడవికి యజమానుడు లేడు. ఈ లోకాధికారి ఎవడంటే సాతానుడు. వాడు నువ్వు ఎలా ఉంటున్నావో, ఏం చేస్తున్నావో ఏమీ పట్టించుకోడు. తోటలో ఉన్న నిన్ను మాత్రం ఆయన నిత్యము చూస్తూ ఉంటాడు. నీకేది కావాలో, నీకేది అవసరమో, ఏ సమయంలో ఏం చేయాలో ఇంకా మీకు బాగా అర్థం అవడానికి లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయం. ఆరో వచనం నుండి చదువుతాం. ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతుకుతున్నాను కానీ ఏమీ దొరకలేదు. దేనిని నరికివేయము, దేని వలన ఈ భూమియో ఎలా వ్యర్థమైపోవాలనని ద్రాక్ష తోటమాలితో చెప్పిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సన్నిధిలో ఉంటున్న మనము ఏం చేయాలి అంటే ఫలించాలి. యేసుక్రీస్తు ఈ సువార్తల్లోనే చెప్తూ ఫలించని ప్రతి చెట్టు మొదలున ఏముందంట? గొడ్డలి కట్టబడి ఉంది. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడాలి. हम फल लाना चाहिए. अगर फल नहीं मिलेगा तो उस पेड़ को काट कर नरक आग में डाल दीजिए करके यीशु मसीह कहते हैं. ఇక్కడ ఆ యజమానుడు అంటున్నాడు, 3 సంవత్సరాల నుండి చూస్తున్నాను, 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను కానీ ఎక్కడా కూడా ఒక పిందె కూడా పూయలేదు, ఒక కాపు లేదు, ఒక కాయ లేదు, ఒక పండు లేదు. దీనివల్ల ఏం ప్రయోజనం? కాబట్టి దీన్ని ఏం చేయమంటున్నాడు? తీసేయి. దీనివల్ల దీనికి వేసిన మందు వేస్ట్, పెట్టిన నీళ్లు వేస్ట్, దీని ఉండడం వల్ల ఆ స్థలం వేస్ట్ అని ఆ యొక్క యజమానుడు చెప్తుంటే ఆ తోటమాలి అంటున్నాడు, అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతాను, ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం కూడా ఉండనేమో అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నా ఇంకా ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి, పాటలు పాడలేని పరిస్థితి, వాక్యాన్ని చదవలేని పరిస్థితి, సాక్ష్యానికి నిలబడి సాక్ష్యం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎన్నో సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఆత్మీయమైన ఎదుగుదల లేదు, ఆత్మీయమైన పరిపక్వత లేదు, ఆత్మీయమైన క్షేమాభివృద్ధి లేదు. ఒకవేళ నిన్ను బట్టి దేవుడు అంటున్నాడు, ఇంకా ఫలించట్లేదు, ఇంకా ఎన్ని రోజులు వస్తుంది వెళ్తుంది, వస్తున్నాడు వెళ్తున్నాడు, ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి పరిస్థితి ఏంటి? ఏ ఉపయోగం ఆయన వల్ల? ఇక్కడ తోటమాలి ఎవరంటే సేవకుడు. ఆ యజమానేమో తీసే, ఈ మొక్క వల్ల ప్రయోజనం లేదు, ఏం చేయకుండా వచ్చి బొమ్మలో కూర్చొని వెళ్ళిపోతున్నాయి, ఏ ప్రయోజనం, ఏ ఫలాలు లేవు అని
అని యజమానుడు అంటే ఆ తోటలో అన్నాడు, అయ్యా ఈ సంవత్సరం ఉండనివ్వండి, ఈ సంవత్సరం నేను ఇంకా బాగా దాని చుట్టూ బాగు చేస్తాను, దానికి మంచి ఎరువు వేస్తాను, ఈ సంవత్సరం అది ఫలించేలాగా చేస్తాను. అయ్యా ఈ సంవత్సరం ఉండనివ్వండి. వారు బాగా ప్రార్థన చేసేలాగా, వాక్యం చదివేలాగా, మానవుడ మందిరానికి వచ్చేలాగా, నువ్వు చేసిన మేలులు సాక్ష్యాలుగా నిలబడి చెప్పేలాగా, ఆ స్థితిలోకి వచ్చేలాగా నేను వారిని పురుకొల్పుతాను, ప్రార్థిస్తాను, వారిని బలపరుస్తాను అని సేవకుడు దేవుని ఎదుట విజ్ఞాపన చేసేటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఆ తోటకి యజమానుడు ఉన్నాడు, తోటకి తోటమాలి కూడా ఉన్నాడు. యజమానుడు దేవుడు, తోటమాలి సంఘ కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ సమయంలో ఎరువు వేయాలో, ఏ సమయంలో మందు కొట్టాలో, ఏ సమయంలో నీరు పెట్టాలో, ఏ మొక్కకు ఏది అవసరమో తోటమాలి చూసుకుంటూ ఆ మొక్క ఫలించడానికి, ఫలభరితంగా ఉండడానికి తోటమాలి పని చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ అడవిలో ఏం జరుగుతుంది అంటే, అది మొలుసునా ఎండిపోయినా, కాయలు కాసినా కాయకపోయినా పట్టించుకునేవాడు ఉన్నాడు. దేవుని తోటలో అనగా దేవుని సంఘంలో ఎవరున్నారండి? మనం ఇంకా ఫలించాలి, మనం ఇంకా ఎదగాలి, మనం ఇంకా అభివృద్ధి చెందాలి అని చూసుకునేటువంటి తోటమాలి ఉన్నాడు అని దేవుని వాక్యము మనకి తెలియజేస్తా ఉంది. నువ్వు తోటలో ఉన్నప్పుడే నువ్వు ఫలించడానికి, అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. నువ్వు లోకంలోనికి వెళ్తే లోకము నిన్ను నాశనం చేయడానికి చూస్తూ ఉంది. అడవిలో నీకు ఎదుగుదల ఉండదు, అడవిలో నిన్ను ఎవరు పట్టించుకోరు. కానీ సంఘములో మాత్రమే నీ క్షేమాభివృద్ధికి ప్రార్థన చేయబడుతుంది. నీ కుటుంబ క్షేమాభివృద్ధికి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొనబడుతుంది. నీ ఎదుగుదలలో ఏ లోపం ఉందో ఆ లోపాలు తీసివేయబడి నువ్వు పరిశుద్ధపరచబడడానికి దేవుని తోటమాలైనటువంటి సేవకుడు ద్వారా దేవుడు నీ కుటుంబాలను బలపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఈ తోటకి సరిహద్దులు ఉంటాయి, చుట్టూ నలువైపుల సరిహద్దులు ఉంటాయి. దేవుని వాక్యం అనే ఆజ్ఞలు, కట్టడలు, విధులు అనే సరిహద్దులు దేవుని వాక్యము ద్వారా మనకు అందించబడుతూ ఉంటుంది. ఆ తోటకి మనం చూసినప్పుడు చుట్టూ కూడా ఫెన్సింగ్ వేసి ఉంటుంది, ప్రహరీ కూడా కాంపౌండ్ వాల్ ఉంటుంది, లేకపోతే ఫెన్సింగ్ వేసి భద్రంగా చూస్తున్నట్టుగా మనం చూస్తాం. ఎక్కడైనా ఏ గార్డెన్స్ కి వెళ్ళినా కూడా మనం చూసినప్పుడు ఆ తోట చుట్టూ కూడా ఒక రక్షణ వలయాన్ని, లేకపోతే రక్షణ గోడను మనం చూడగలుగుతాం. ఆ సరిహద్దులు, ఆ రక్షణ గోడ ఎక్కడ అంటే దేవునిలో మాత్రమే మనకి కలుగుతూ ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో మనం ఉంటున్నప్పుడు దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, కీర్తనల గ్రంథం. ఆయన బిడ్డల చుట్టూ ఆయన ఎంత చక్కగా ఉండి భద్రపరుస్తున్నాడో, కాపాడుతూ ఉన్నాడో. 125వ కీర్తన 2వ వచనాన్ని చదువుదాం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ ఉండును. దేవునికి స్తోత్రం. ఎప్పుడెప్పుడు దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడు? ఎప్పుడెప్పుడు ఉంటాడు? అప్పుడప్పుడు ఉంటాడా? ఆదివారం ఉంటాడా? శుక్రవారమే ఉంటాడా? లేకపోతే ఈ 40 రోజులు లెంట్ డేస్ లోనే ఉంటాడా దేవుడు? కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయన అంగీకరించావో ఆ రోజు మొదలుకొని ఆయన నీ చుట్టూ ఉండి నిన్ను కాపాడుతాడు. దేవునికి స్తోత్రం. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు. అన్ని ప్రాంతాల మీదకి వెళ్ళిన ఈజీగా యెరూషలేము మీద యుద్ధం చేయడానికి అవ్వదు. ఎందుకంటే యెరూషలేము చుట్టూ ఆయన పెద్ద పెద్ద పర్వతాలు ఎట్టినట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పర్వతములు యెరూషలేమునకు రక్షణ కోటగా ఉంటే ఆ రక్షకుడైన యేసయ్య
మనందరికీ కోటగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తోటలో నీవు ఉన్నప్పుడు ఆ రక్షకుడు నీకు నీ చుట్టూ కంచి వేసి నీకు నీ మీదకి ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము రాకుండా, ఏ తెగులు నీ గుడారము సమీపించకుండా కాపాడుతున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అడవికి కంచి ఉండదు, ఏది పడితే అది వచ్చేస్తుంటుంది లోపలికి, ఏది పడితే అది బయట లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది. కానీ తోటకి కంచె ఉంటుంది. సంఘానికి దేవుడు తన కంచెను వేసి కాపాడుతున్నాడు. హల్లెలూయా. ఈ లోక మాలిన్యము మనకు అంటుకోకుండా, ఈ లోక పాపము మనకు అంటుకోకుండా ఆయన మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. తోటలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, తోటలో ఉన్న మొక్కలు క్రమములో ఉంటాయి, ఒక ఆర్డర్లో కనబడతాయి. ఎలా పడితే అలా ఉన్న తోటలోకి లేదా గార్డెన్లోకి మనం వెళ్ళాం. ఏ గార్డెన్లో మనం ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతామంటే ఒక క్రమముగా చూడడానికి అందంగా ఉన్నటువంటి తోటలో, ఆ గార్డెన్లో మనం ఫోటోలు తీసుకోవడానికి ఇష్టపడతాం. దేవుని సన్నిధి అనేటువంటి ఈ తోటలో దేవుని వాక్యం అనే క్రమములో మనము ఎదుగుతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసినప్పుడు కొన్ని స్టెప్పులుగా ఆ గార్డెన్ తయారు చేసి నీట్గా క్రమంగా కొన్ని చెట్లు, ఒక రకమైన చెట్లు ఒక చోట, ఒక రకమైన చెట్లు ఒక చోట, ఈ విధంగా క్రమముగా ఒక లైన్ లో తోటలు మనకి అందంగా కనబడుతూ ఉంటాయి. అడవిలో మనం చెట్లు చూసినప్పుడు ఒకటి అటు ఒకటి ఇటు, ఒక క్రమం పద్ధతి అనేది ఉండదు. లోకములో ఉన్న వారికి ఏ విధమైన క్రమం ఉండదు, వారు అక్రమముగా జీవిస్తారు. దేవుని వాక్యం చెప్తుంది, ఆయన దినము వచ్చినప్పుడు ఆయన లోకంలో జీవిస్తున్న వారిని అంటారంట, అక్రమము చేయవాళ్ళరా నా యొద్ద నుండి వెళ్ళిపోండి. కానీ దేవుని సన్నిధిలో నీకు ఏమి నేర్పించబడుతుంది అంటే క్రమము నేర్పించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధి అనేటువంటి తోటలో నీవు క్రమ పద్ధతిలో పెంచబడతావు. ఏంటా క్రమం? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. సంఘానికి ఇవ్వబడినటువంటి క్రమం, అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. దేవునికి స్తోత్రం. దేవుడు సంఘానికి ఇచ్చినటువంటి క్రమం అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థించుట. ఇవన్నీ మన సంఘాలు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? ఉన్నాయన్న వారందరూ స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. హల్లెలూయా. సంఘములో ఈనాడు సంఘములో ఉన్నది దేవుని యొక్క క్రమం. అపోస్తుల బోధలో మనము ఎదుగుతూ ఉన్నాం. రొట్టె విరుచుట, ప్రతి నెల రొట్టె విరుచుటలో మనం పాలిభాగస్తులు అవుతున్నాం. ప్రార్థన, మనం నిత్యము ఆయన ప్రార్థనలో గడుపుతూ ఉన్నాం. ఇది సంఘానికి ఇవ్వబడినటువంటి క్రమం. లోకములో ఉన్న వారికి, లేకపోతే అడవి అనేటువంటి లోకంలో ఉన్న వారికి వాళ్ళకి ప్రార్థన లేదు, వాక్యము ఉండదు, రొట్టె విరుచుట ఉండదు. ఎలా పడితే వాళ్ళు అలా జీవిస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఈ లోకాధికారి అయినటువంటి సాతానుడు వారి యొక్క పట్టణాలు, అనగా వారి జీవితాలను నాశనం చేసేస్తా ఉన్నారు. సంఘములో క్రమం ఉంటుంది. దేవుని తోటలో క్రమమైనటువంటి విధానములో ఆ మొక్కలు పెంచబడుతూ ఉంటాయి. కానీ అడవిలో క్రమం ఉండదు, వారు అక్రమముగా ఎదుగుతూ ఉంటారు.